కథామంజరి జూన్ 2025 శ్రావ్య సంచిక బామ్మ పెట్టెలో పట్టుచీర. రచన డాక్టర్ తాడేపల్లి రామలక్ష్మి. స్వరం సమ్మెట ఉమాదేవి. ఇప్పుడు ఈవిడి గారికి ఏం మునిగిపోయిందని వీళ్ళు ఊడిపడ్డారు? జరుగుబాటుంటే జ్వరం అంత సుఖం లేదని కొడుకుతో నాతో హాయిగా సేవలు చేయించుకుంటుంటే ఏదో 4 రోజుల జ్వరానికే చూడటానికి వచ్చేయాలా అంటూ తన అత్తగారిని చూడటానికి వచ్చిన ఆవిడ తమ్ముడిని ఆయన భార్యని తిట్టుకుంటూ బీరువా అంతా కలుగులో పందికొక్కు తవ్విపోసినట్టు కెలికేస్తూ వెతికేస్తోంది అమరేశ్వరి. కొంచెం సేపట్లో వెళ్ళిపోతారు కదే అమ్మా, భోజనం కూడా చేసే వచ్చామన్నారుగా, నువ్వెందుకు ఇంత కంగారు పడుతున్నావు అంటూ అమరేశ్వరిని విసుక్కుంది కూతురు సుమిత్ర. విసుక్కోదు మరి, తను పుట్టింటికొచ్చినప్పుడు ఎంతమంది చుట్టాలను కలిస్తే అంత ఆనందం సుమిత్రకి. తరచూ తను కొన్న కొత్త చీరలు, నగలు, తన భర్తతో కలిసి తిరిగిన ప్రదేశాలు, అక్కడ తాము కలిసి తిన్న ఐస్ ఫ్రూట్లు, కలిసి పీకిన గడ్డిపోచలు అన్ని ఫోటోలు తీసి అవి అందరికీ చూపించి అందరికన్నా తనెంత గొప్ప జీవితం గడుపుతున్నదో చాటుకోకపోతే గోరు చుట్టూ వచ్చినంత సరఫరం వచ్చేస్తుంది ఆ అమ్మాయికి. అప్పటికీ ప్రతిరోజు కట్టిన చీర కట్టకుండా కట్టి తను తుమ్మినా చీదినా ఫోటోలు తీసుకుని ఆ ఫోటోలు ఫేస్బుక్ లోనూ ఇన్స్టాగ్రామ్ లోనూ పెడుతూనే ఉంటుంది. కాని తమ బంధువుల్లో ముసలి ముతక ఎంతసేపటికి బల్లుల్లా ఆ భక్తి టీవీలు పెట్టుకుని వేలాడేవాళ్లే గాని ఫేస్బుక్లు ఇన్స్టాలు చూసేవాళ్లు తక్కువ. అందుకే 3 నెలలకోసారి ఏదో ఒక వంక పెట్టుకుని 1000 కిలోమీటర్ల పైన ప్రయాణం చేసి మరీ పుట్టింటికి వస్తుంటుంది సుమిత్ర. వచ్చినప్పుడల్లా అందర్నీ కలిసి తన గొప్పల ఎగ్జిబిషన్ నిర్వహించి వెళ్తుంది. పనిలో పనిగా తల్లికి అటు బామ్మ మీద ఇటు మరదల మీద నూరిపోసి వీలైనన్ని గొడవలు రాజేసి ఆ ఇంట్లో ఏ ఇద్దరు అత్తాకోడల మధ్య సఖ్యత లేకుండా జాగ్రత్తలు చేసి అలా అయితేనే పుట్టింట్లో తన స్థానం సుస్థిరం అనుకుని ఆ విషయాన్ని అలా రూఢి చేసుకుని మరీ పోతుంది సుమిత్ర. గాడిద సంగీతానికి ఒంటె ఓహో అంటే ఒంటె అందానికి గాడిద ఆహా అన్నట్టు కూతురు తనని మించిన తెలివితో శోభిస్తూ సవ్యసాచిలాగా తన ఒక చేత్తో అత్తగారిని ఇంకో చేత కోడల్ని కంట్రోల్ చేయగలగడానికి కొంగొత్త సలహాలు ఇస్తూ ఉంటే మురిసి ముక్కలై బ్యాగు నిండా చీరలు, పచ్చళ్లు, పిండి వంటలు నింపి పంపిస్తుంటుంది అమరేశ్వరి. పిల్లలకి ఆన్లైన్ల క్లాసులు స్కూళ్ల వాళ్లు ఇప్పుడు కనిపెట్టారు కానీ అసలు ఈ ప్రక్రియకు ఆద్యురాలు ఎవరు అని చరిత్రకారులు వెతికితే మాత్రం సుమిత్ర పేరే బయటికొస్తుంది. ఎందుకంటే మళ్లీ వచ్చేలోపు అత్తాకోడళ్ల మధ్య రాజేసిన జ్వాలలు చల్లారిపోకుండా తల్లికి ప్రతిరోజు ఫోన్ చేసి ఆన్లైన్లోనే అగ్గి ముట్టించి మరీ పోట్లాటల పాఠాలు చెప్తుంటుంది ఆ నిత్యాగ్నిహోత్రురాలు. ఆ అమ్మా కూతుళ్ల రాజకీయాలు ఎదుర్కోవడం కాదు కదా, కనీసం అర్థం చేసుకునే శక్తి కూడా లేక ఉక్కిరి బిక్కిరై ఆ టెన్షన్ తో ఆరోగ్యం చెడగొట్టుకుంటున్న భార్య పద్మజను చూసి జాలేసి దగ్గర దాపుల్లో కాకుండా ఉద్యోగం చూసుకుని మరీ పారిపోయాడు అమరేశ్వరి కొడుకు భాస్కర్. తన ప్రతాపానికి తట్టుకోలేక తమ్ముడు మరదలు ఊరొదిలి పారిపోయినా ఊరుకోకుండా గొడుగు పెడితే పిడుక్కడ్డమా అన్నట్టు ఎప్పుడెప్పుడు వాళ్ల తల్లిదండ్రులు చూడ్డానికి వస్తారో తెలుసుకొని తను అదే రోజుకి ఉల్కలా ఊడిపడి ఉత్పాతాలు సృష్టించటం సుమిత్రకి పార్ట్ టైం హాబీ. అలాంటి ఒకానొక సందర్భంలో సుమిత్ర ఊడిపడ్డ టైంలోనే పాపం సుమిత్ర వాళ్ళ 80 ఏళ్ల బామ్మ ధనలక్ష్మికి జ్వరం వచ్చి ఆవిడని చూడటానికి ఆవిడ తమ్ముడు ప్రకాశరావు, ఆయన భార్య భాగ్యమ్మ రావడంతో సుమిత్రకి ఏనుగెక్కినంత సంబరంగా ఉంది. రాగానే వాళ్ళకి తన ట్యాబ్లో ఓ 1000 ఫోటోలు చూపించి వివరించటం మొదలుపెట్టింది సుమిత్ర. కాసేపు తన అక్కయ్యతో మనసారా మాట్లాడుకుందామని వచ్చి కర్మకాలి సుమిత్రకు చిక్కిన ప్రకాశరావు వాళ్ళ ఆవిడ ఎటూ తప్పించుకునే మార్గం లేక చచ్చినట్లు ఆ ఫోటోలు చూసి చూసి కళ్ళు మండి నీళ్లు కారి చివరికి వాళ్ళిద్దరి కళ్ళు టమాటా పచ్చడి రంగులోకి మారి మిగిలినవి కొంచెం సేపు ఆగి చూస్తాం అని దన్నం పెట్టినంత పనిచేయడంతో ఆ ముసలాల మీద విసుగుతో కూడిన జాలితో చిన్న విరామం ఇచ్చి వచ్చింది సుమిత్ర. ఒక 500-600 సెకండ్ల తర్వాత ఇంకో 1000 ఫోటోలు చూపిద్దాం, ఈలోపు వాళ్లు బామ్మతో మాట్లాడుకుంటారనుకుంటూ బెడ్రూంలోకి వస్తే ఇక్కడ తల్లి అమరేశ్వరి చుట్టాలు రావడాన్ని నిరసించటం సుమిత్రకే మాత్రం నచ్చలేదు. అంతే మరి, తల్లైతే మాత్రం తన సరదాలకు అడ్డుపడితే ఎట్లా? తమ్ముడు తమ్ముడే, పేకాట పేకాటే. ఇంతకీ నువ్వేమెతుకుతున్నావు అంత హడావిడిగా? ఎందుకమ్మా ఆ కంగారు అని తల్లిని గుసగుసగా గద్దించింది సుమిత్ర.
అదేనే, ఆ వచ్చినావిడకి పెట్టడానికి చీర కోసం వెతుకుతున్నాను. సమయానికి ఒక్క చీర లేదు. ఇప్పుడు ఆవిడకి చీర ఎందుకు పెట్టాలి? ఒక జాకెట్ ముక్క పెడితే సరిపోతుందిగా. అట్లా కాదులే, ఏదో ఒకటి పెట్టాల్సిందే. క్రితం సారి వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఆవిడ గారు బడాయిగా నాకు 2000 రూపాయల గద్వాల చీర పెట్టింది. ఇప్పుడు నేను చీర పెట్టకపోతే మనకే చిన్నతనం అన్నది. ఎవరి మంచులో నుంచైనా చెడును వెతికి మరీ చూడగల అమరేశ్వరి. అయితే నీకు పిన్ని వాళ్ళు అత్తయ్య వాళ్ళు పెట్టిన కొత్త చీరలు నాకు చూపించవగా, వాటిలో ఏదైనా ఒకటి పెట్టు అంది సుమిత్ర. ఆ అంత ఖరీదైన చీరలు పెట్టడం ఎందుకే ఈవిడ మొహానికి? ఆ చీరలు ఒక్కొక్కటి 1000-1500 దాకా ఉంటాయి. అందరికీ అంత ఖరీదైన చీరలు కట్టుకునే యోగ్యత ఉంటుందా ఏంటి? పిన్నికి ఈ భాగ్యం బాబాయ్కి మంచి ఉద్యోగం వచ్చినప్పటి నుంచి నడమంత్రపు సిరితో మిడిసిపడుతూ ఉంది. కాని పెళ్లైనప్పుడు ఆవిడ గారి తాహత ఏమిటో నాకు తెలీదు. 1000 రూపాయల చీర పెట్టడానికి అర్హత ఉన్న మొహమేనా అది అంది. అంతకుముందు ఆవిడతో 2000 రూపాయల చీర పెట్టించుకున్న అమరేశ్వరి. అయితే ఈ చీర పెట్టు, ఇదేదో కొద్దిగా తక్కువ ఖరీదు చీరలా ఉంది. అది వైభవలక్ష్మి వ్రతం నోచుకుని అన్నపూర్ణ అంటి పెట్టిన చీర. మేమిద్దరం ఎంత మంచి స్నేహితులమో నీకు తెలుసు కదా. అది అంత ప్రేమగా పెట్టిన చీరను నేను ఈవిడికి పెట్టలేనే, నేనే కట్టుకుంటా. అసలెప్పుడు ఇలాంటి వాళ్ల కోసం 300-400లో పెట్టుబడి చీరలు తెచ్చి ఇంట్లో రెడీగా ఉంచుకుంటా. మనం నిన్న షాపింగ్కి వెళ్ళినప్పుడు అవి కూడా తీసుకుందాం అనుకున్నాను. కానీ మన ఇద్దరు షాపింగ్ అంతా పట్టు చీరల సెలక్షన్ లోనే అయ్యిందాయే. మన ఇద్దరికి చీరలు సెలెక్ట్ చేసేటప్పటికే మన ఓపికలు అయిపోయాయి. ఇంకా ఆ పెట్టుబడి చీరల వైపుకే పోకపోతిమి నిట్టూరుస్తూ అంది అమరేశ్వరి. అమ్మా, ఈ చీర చూడు, ఏదో తక్కువ ఖరీదు చీరలానే ఉంది అంటూ బీరువాల నుంచి ఓ చీర బయటికి తీసింది. అదా, అది తక్కువ ఖరీదు చీరే, కానీ నాకు ఆ రంగు నచ్చింది, అందుకే నా కోసం ఉంచుకున్నా. ఇంతలో అమ్మాయి మందరా, వాళ్ళు బయలుదేరుతాం అంటున్నారు, మీ అమ్మకు చెప్పు అంటూ బెడ్రూమ్ గుమ్మం దగ్గరికొచ్చి కోడలు గుడ్లిరిమినట్టు చూడటంతో గుమ్మం దగ్గరే ఆగిపోయింది బామ్మగారు. అంతే మరి, ఇష్టం వచ్చినట్టు ఇల్లంతా తిరిగే హక్కు లేదు అమరేశ్వరి హయాంలో ధనలక్ష్మికి. ఆవిడ మంచం ఏ గదిలో ఏ మూలన ఉందో అక్కడే పడి ఉండాలి ఆవిడ. భోజనం వేళకిలిస్తే పెట్టింది తిని మళ్లీ కుక్కిన పెనులా మంచంలో ఉండాలి. ఏదో చుట్టాలు వచ్చినప్పుడో ఆ కాసేపు అలా హాల్లోకి వచ్చే మాట్లాడే అవకాశం ధనలక్ష్మికి. ఎప్పుడైనా అమరేశ్వరి బయటికి వెళ్ళినప్పుడు మాత్రం రెక్కలొచ్చిన పక్షిలా ఇల్లంతా స్వేచ్ఛగా తిరుగుతూ హాయిగా తన కొడుకుతో కబురు చెప్పుకుంటుంటుంది ధనలక్ష్మమ్మ. పెళ్లయ్యాక అత్తగారింటి సంప్రదాయం పేరుతో తన తల్లి పెట్టిన ఓల్డ్ ఫ్యాషన్ పేరు తీసేసి మందిరగా తన పేరు మార్చుకుంది సుమిత్ర. అంతకు ముందే సుమిత్ర బుద్ధులు కనిపెట్టి వాళ్ళమ్మ రామాయణంలో అంత మంచి పాత్ర పేరు దీనికి పెట్టి ఆ పేరును చెడగొట్టింది గాని అసలు ఏ మంధర అనో శూర్పణఖ అనో పెడితే దీని చుప్పనాతితనానికి సరిగ్గా సరిపోయేది అని మనసులో ఎప్పుడు అనుకునే ధనలక్ష్మమ్మ మారిన పేరు నోరు తిరగటం లేదనే వంకతో సుమిత్రని మందిర బదులు మంధర అని పిలుస్తూ ఉంటుంది. ఇప్పుడు చుట్టాలున్నారన్న అలసుతో అత్తగారు హద్దులు మీరి తన బెడ్రూంలోకి ప్రవేశింపజూసిందని, అమరేశ్వరికి ఎన్నిసార్లు చెప్పినా తనను మంధర అని పిలుస్తుందని సుమిత్రకి ధనలక్ష్మమ్మ మీద ఒళ్ళు మండిపోయింది. ఈవిడ సంగతి తర్వాత చూద్దాం కాని అవతల వాళ్ళు బయలుదేరతాం అంటున్నారు, ఇప్పుడు ఏం చేద్దాం అని తలపట్టుకుని కూర్చుంది అమరేశ్వరి. మొన్నే ఎవరో బంధువుల ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్లు తనకు పెట్టిన పెట్లు చీర ఇప్పుడు అవసరానికి ఇవ్వమని తల్లి అడుగుతుందేమో అని అనుమానం వచ్చి తన దగ్గరే ఉంటే తనే ఎవరికైనా పెట్టడానికి వాడుకోవచ్చు కదా అని నా దగ్గరున్న చీర ఇచ్చేదాన్నే అమ్మా. కానీ ఆ చీర నిన్న రాత్రి వీడియో కాల్లో చూసి చాలా బాగుంది, నీకు నువ్వే కట్టుకో, ఎవరికి పెట్టకు అన్నారమ్మా మీ అల్లుడు అంటూ ముందర కాళ్లకు బంధం వేసింది సుమిత్ర. అంతకు ముందు రోజే 30,000 పెట్టి తల్లితో 3 పట్టు చీరలు కొనిపించుకున్న కూతురు ఇంకా బీరువా వైపు చూస్తూ ఆలోచిస్తున్న తల్లితో, ఈ బీరువాలో అయితే ఏం లేవుగా, ఆ రెండో బెడ్రూమ్ లో ఇంకో బీరువాలో కూడా నీ చీరలు కొని పెట్టావు కదా, అందులో ఏమన్నా ఉన్నాయేమో చూద్దాం పదా, ఆ బీరువా కీస్ తీసుకో అంటూ లేచింది సుమిత్ర. రెండో బెడ్రూమ్ అనగానే ఏదో గుర్తుకొచ్చి అమరేశ్వరి కళ్ళు మెరిశాయి. అమరేశ్వరికి గుర్తుకొచ్చింది ఆ గదిలో తన బీరువాలో పెట్టుడు చీర ఉన్నదని కాదు, ఆ గదిలోని ఓ పెట్టెలో ఏకంగా ఓ పట్టు చీర ఉన్నదని. కాని ఆ పెట్టె తనది కాదు, తన అత్తగారిది. ధనలక్ష్మమ్మకి ఆవిడ అన్నయ్య తన మనవడి పెళ్లిలో పెట్టిన కంచిపట్టు చీర అది. ఆ అన్నయ్య తర్వాత కొన్ని రోజులకే వెళ్లిపోయిన బాధతో ఆ చీర ఇంకా కట్టుకుని బామ్మగారు ఆ చీరను అన్నయ్య జ్ఞాపకార్థంగా ఉంచుకుని కడుపుతో ఉన్న పద్మజ ప్రసవించాక మునిమనవడి బారసాల్లో కట్టుకుంటా
అంటూ పదిలంగా ఉంచుకున్నారు. ఆ చీర ధనలక్ష్మి చేతిలో చూసిన మొదటి క్షణం నుండి అమరేశ్వరి మనసు కుతకుతలాడిపోతుంది. తనకి ఎంతో ఇష్టమైన చంద్రకాంతం రంగు చీర, కంచిపట్టు చీర. అయినా కంచిపట్టు చీర అత్తగారి దగ్గర ఉండటం భరించలేకపోతోంది. అలా అని అమరేశ్వరి దగ్గర అలాంటివేమి లేక కాదు, అంతకన్నా ఖరీదైనవి అలాంటి రంగుల్లో ఎన్నెన్నో ఉన్నాయి. అయినా సరే అత్తగారి దగ్గర మాత్రం ఉండకూడదు, అంతే. అసలు కోడళ్ల దగ్గర అత్తగారులు ఎంత అణిగిమణిగి ఉండాలి. కొంతమంది తెలివైన వాళ్లైతే అరగదని వంకపెట్టి ఒక్కపూటే అన్నం పెడతారు ముసలి అత్తగార్లకి. అప్పుడే ఓపిక లేక కిక్కురు మనకుండా పడి ఉంటారు ఈ అత్తగారులు. పోనీ తను అలా చేద్దామంటే తన మొగుడు పనీపాటా లేకుండా 2 పూట్ల తానే దగ్గరుండి వడ్డించి దగ్గరుండి మరీ తినిపిస్తాడాయే. అందుకే ఈవిడగారు ఇలా పట్టుచీరలు కడదామని చూస్తుంది. తన ముందు ఆవిడ పట్టుచీరలు కడితే ఇక తనకి ఆవిడకి తేడా ఏముంది, తన పెత్తనానికి విలువేముంది? ఇవి అమరేశ్వరి ఆలోచనలు. పైగా అమరేశ్వరి రాజ్యాంగం ప్రకారం తన బంధువులు తమ ఇంట్లో ఎవరికి ఏ బహుమతులిచ్చినా వాటన్నిటి మీద సంపూర్ణ హక్కులు అమరేశ్వరివే. ఈ మధ్య కొడుకు కోడలు అదే ఊళ్ళో ఇల్లు కొనుక్కొని గృహప్రవేశం చేసుకుంటే ఆ ఫంక్షన్ లో కొడుకు కోడలకి తన తరపు బంధువులు బొట్టు పెట్టి ఇచ్చిన గిఫ్ట్లన్నీ కూడా నా బంధువులు ఇచ్చినవన్నీ నావే అంటూ పద్మజ చేతిలో నుంచి లాక్కొని తీసేసుకుంది. అదే రూల్ అత్తగారి దగ్గర అమలు చేయలేకపోతుంది అమరేశ్వరి. ఎందుకంటే తన బంధువులందరూ తనకంటే ముందు తన మేనత్తే అయిన తన అత్తగారికి బంధువులయ్యారని. అందుకే అత్తగారికి అన్న అయిన తన పెదనాన్న ఆవిడకు ఆ పట్టుచీర పెట్టినప్పటి నుండి ఏమీ చేయలేక రగిలిపోతుంది. ఇప్పుడు కూతురు ఆ రూంలో చీర అనగానే చుట్టాలకి పెట్టడానికి అత్తగారి పట్టుచీర వాడేస్తే పీడాపోతుంది అనిపించింది అమరేశ్వరికి. అందుకే ఒక్క అంగలో కూతుర్ని చేరి బుగ్గలు లాగి ముద్దు పెట్టుకుంది. మా బంగారు తల్లే, నీ బుర్రే బుర్రా, భలే ఐడియాలు చెప్తావు అంటూ. అంత ముద్దులు పెట్టుకునేంత గొప్ప ఐడియా తానేమిచ్చిందో తనకే అర్థం కాక నేనేం చెప్పానే అమ్మా అని ఆశ్చర్యపోయింది సుమిత్ర. నువ్వు తెలిసే చెప్పారటే. ఆ అమ్మవారు నీ నోటితో అలా పలికిస్తుంది. చేతిలో వెన్న పెట్టుకుని నేతి కోసం ఊరంతా వెతుకుతున్నా ఇందాకటి నుంచి అంటూ తాను చేయబోయే పాపిష్టి పని తాలూకు అపరాధభావం తన మనసులో ఏ మూలా లేకుండా ఆ పాపభారం అంతా అమ్మవారి మీద ముందుగానే వేసేసింది అమరేశ్వరి. విషయం తెలుసుకుని ఇంట్లో పడి ఉండాల్సిన ఆ ముసల్దానికి ఎందుకే అంత మంచి చీర, తీసి ఇవిడికి పెట్టేద్దాం. ఏం చేస్తుందట బామ్మ? రెచ్చగొట్టింది సుమిత్ర. అవును కాని అడిగితే ఇవ్వదు, అన్నా దున్నా అనుకుంటూ గోల చేస్తుంది. అందుకే తెలియకుండా ఆ గదిలోకి వెళ్లి తీసేసేద్దాం. అక్కడే మంచంకి గోడకి మధ్య పెడుతుంది తన ట్రంకు పెట్టే. మరి నీ కోడల లగేజీ ఆ గదిలోనే పెట్టుకుందిగా, మనం చీర తీస్తుంటే అటు వచ్చి చూసేస్తుందేమో. మనం ఆ గదిలోకి వెళ్లకముందే టీ పెట్టమని ఆ పిల్లకి చెప్తా, అది వంటింట్లో ఆ పనిలో ఉంటుంది. ఈలోపు మనం బెడ్రూంలోకి వెళ్లి ఆ చీర తెచ్చేద్దాం అంటూ బీర్వా నిండా ఖరీదైన పట్టుచీరలు ఉన్న ఆ ఇద్దరు ఆ 80 ఏళ్ల ముసలావిడ తన అన్న గుర్తుగా దాచుకున్న ఒక్కగానొక్క పట్టుచీరను దొంగిలించడానికి ఉద్యుక్తులయ్యారు. అనుకున్న ప్లాన్ ప్రకారం పద్మజను టీ పెట్టమని బామ్మ హాల్లో చుట్టాలతో మాట్లాడుతుండగా వంటింటికి 2వ బెడ్రూమ్ కి కలిపి ఉన్న బాల్కనీ ద్వారా ఆ బెడ్రూంలోకి వెళ్లి హాల్లో ఉన్న బామ్మ కన్నుగప్పి మెల్లగా ఆ గదికి హాల్కి మధ్య ఉన్న తలుపు వేసేశారు. సుమిత్ర కబడ్డీ ప్లేయర్ లాగా ఒక్క దూకు మంచం మీదకి దూకి మంచం సందులోని పెట్టెను తీస్తోంది. అమరేశ్వరి ఆనందంతో మురిసిపోతుంది. చంద్రకాంతం రంగు పట్టుచీర కడతావా అత్తా? పైగా మునిమనవడి బారసాలలో ఇప్పుడు కట్టు, ఏం కడతావో? నీ చీర పిన్నికి పెట్టేస్తా. పట్టుచీర పెట్టేంత ప్రేమ వాళ్ళ మీద ఉన్నదానిలా బాబాయ్ దగ్గర పేరు తెచ్చుకుంటా. ఇంటికొచ్చిన వారికి పట్టుచీరలు పెట్టగలిగే అంత గొప్పదానిగా నా ఐశ్వర్యం చూపించి ఆ భాగ్యం పిన్ని కడుపు మండేట్లు చేస్తా. ఒక్క దెబ్బకి 2 కాదు 3 పిట్టలు అనుకుని మురిసిపోతూ తనలో తానే నవ్వుకుంటోంది అమరేశ్వరి. అమ్మా అంటూ దీనస్వరంతో పిలుస్తున్న సుమిత్ర గొంతుతో ఈ లోకంలోకి వచ్చింది అమరేశ్వరి. ఆ తీసావా? కనిపించిందా చంద్రకాంతం రంగు పట్టుచీర అంటూ ఆత్రంగా అడిగింది అమరేశ్వరి. ఏంటి తీసేది? ఆ ముసలిదేం చేసిందో చూడు అంటూ పెట్టెని చూపించింది సుమిత్ర. బామ్మ తన పెట్టెకు వేసిన తాళం కప్ప తలతలా మెరుస్తూ తల్లి కూతులను వెక్కిరిస్తోంది. హా అయ్యో అయ్యో, మీ బామ్మ అఘాయిత్యం, ఇంట్లోనే తాళం వేసుకుంటుందా? ఎంత స్వార్థపరురాలు! అయినా ఈవిడి గారి ఆస్తులు దోచుకెళ్లే దొంగలు ఇక్కడెవరున్నారని ఈవిడ ఉద్దేశం?
వయసు వచ్చింది కాని బుద్ధి జ్ఞానం లేదు అనుకుంటూ తమకు తగిలే తిట్లన్నీ తామే తిట్టుకుంటూ నీరసంగా మంచం మీద కూలబడ్డారు అమ్మా కూతుళ్ళు. ఎప్పుడూ టీ తాగని అత్తగారు ఈ రోజు టీ పెట్టమంది. తనకి కూడా టీ పెట్టమందా లేక వేరుగా కాఫీ కలపాలా అని అనుమానం వచ్చి కనుక్కుందామని అత్తగారిని వెతుక్కుంటూ వచ్చిన పద్మజ బాల్కనీలో నుంచే అంతా విని అర్థం చేసుకుని, అక్కడ ఉన్నది నేననుకున్నారా మీ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించడానికి, మీ కుళ్ళు తెలివితేటలతో గెలవడానికిను. తాడిని తన్నేవాడుంటే వాడి తల తన్నేవాడుంటాడంటే ఇదేనేమో అనుకుని నవ్వుకుంటూ కిచెన్లోకి వెళ్లిపోయింది. సుమిత్ర వేశాననుకుని హడావిడిలో సరిగ్గా వేని తలుపు సందులోంచి జరిగేదంతా ఓ కంట కనిపెడుతున్న సూక్ష్మగ్రహి ధనలక్ష్మమ్మ, ఓసి దొంగ మొహల్లారా, నా చీరకే ఎసరు పెడదామనుకున్నారా? ఒసే అమరీ, నిన్ను పుట్టినప్పటి నుంచి చూసిన నీ మేనత్తనే నేను. నీ బుద్ధులు, నీ కూతురు బుద్ధులు నాకు తెలియవా? అందుకే నా జాగ్రత్తలో నేనున్నా. అయినా నీకు తెలిసి చావదు గాని నీకు ఆ చీర నచ్చిందని నాకు తెలిసే. కూనా అని పెంచితే గుండె కరవచ్చిందన్నట్టు అత్తగారినని నాపై కచ్చగట్టుకున్నావు గాని చిన్నప్పటి నుంచి నిన్నెత్తుకుని పెంచిన దాన్ని. నీపై నా ప్రేమ పోతుందా? నీకు ఆ రంగంటే ఇష్టమని నాకు తెలీదా? అందుకే రాబోయే శుక్రవారం నీ పుట్టినరోజున నీకు ఆ చీర ఇచ్చేసి కట్టుకోమందాం అనుకున్నా. నీకు నా ప్రేమ అర్థమై ఏడుస్తేగా. ముందే ఇస్తే ఆ మందర నిన్ను బురిడి కొట్టించి నీకు లేకుండా ఎత్తుకుపోతుందని పుట్టినరోజు వరకు నా దగ్గరే ఉంచుకుని ఇద్దామనుకుని ఉంచా. దానికి ఎన్ని ఉన్నా పక్కవాళ్ళ వాటి మీదే కన్నాయే. దాని విషయం వచ్చేసరికి నీకు ఉచ్చం నీచం తెలియవు. మీ ఇద్దరూ కలిసి ఇలాంటి ముదనష్టం పనేదో చేస్తారనే నా పెట్టెకు తాళం వేసి పెట్టుకున్నా అనుకుంటూ నవ్వుకుంది. అయితే అక్కడ బామ్మ పద్మజ నవ్వుకున్న దానికన్నా ఇంకా ఎక్కువ నవ్వుతున్న వాళ్ళు ఇంకొకళ్ళున్నారు. ఎవరంటే అంతా అమ్మవారి దయ అంటూ మహాభక్తురాలి ఫోజులో తాను చేయబోయే తప్పుడు పని తాలూకు పాపాన్ని అంతా అమరేశ్వరి ఎవరి మీదైతే మోపబోయిందో ఆ అమ్మవారు. భలే, నీ జాగ్రత్తలో నీ చీర కాపాడుకోవడమే కాక చెడ్డవారికి చెడ్డ పనులకి నా తోడు ఉండదని ఆ మూర్ఖురాలికి తెలిసేలా చేశావు అని బామ్మను ప్రశంసిస్తూ ఆ రూంలోని క్యాలెండర్లోని ఫోటోలో నుంచి చూస్తూ హాయిగా నవ్వుతున్నారు అమ్మవారు. కథామంజరి జూన్ 2025 శ్రావ్య సంచిక. బామ్మ పెట్టెలో పట్టుచీర. రచన డాక్టర్ తాడేపల్లి రామలక్ష్మి. స్వరం సమ్మెట ఉమాదేవి.